అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య. ఈ ఎపిసోడ్కి ఎండ్ లేదా అంటే నాకు తెలిసి అసలు ఎండ్ కనిపిస్తుందో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లావణ్య. మాల్వి మల్హోత్రా అదేవిధంగా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఎందుకంటే 12 లక్షల విలువ చేసే బంగారం పోయింది అని చెప్పి కేసు పెట్టింది. నిజంగా చూస్తే అసలు రాజ్ తరుణ్ నాకొద్దు అన్న లావణ్య మళ్ళీ రాజ్ తరుణ్ ఎదుక్కుంటూ ముంబై దాకా ఎందుకు వెళ్ళింది? ఎన్ని నెలలు అంటే దగ్గరగా ఆమె అరెస్ట్ అయిన తర్వాత 6 నెలలు ఏదైతే ఉందో అక్కడే ఉన్న లావణ్య ఏదైతే ఆ బీరువాలో ఉన్న నగలు చూసుకోకుండా ఉందా? అసలు దీని వెనుక ఏముంది? అసలు ఇలాంటి వాళ్ళు సమాజానికి మేలు చేయటానికి వస్తున్నారా లేకపోతే ఎలా చూడాలి? ఈ అంశాలు మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేఘనా గారు. నమస్తే అండి. ఆమె ఇంకొకటి చూడండి, ఆమె తెలివితేటలు ఏం తెలుసా? మీరు క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పదు, వేరేది ఏదో తీసుకొస్తా. ఎగ్జాక్ట్లీ వేరేది ఏదో చెప్తుంది. ఇప్పుడు ఆమెకు తెలుసు నేను అన్నీ ఉన్నాయి నాకి, కానీ నువ్వు కూడా ఏం తొత్తు కాదు, నువ్వు కూడా ఇదే అని నిరూపించడానికి ట్రై చేస్తుంది. పాయింట్ అంతే. నేను తెలుసు భయ్, నేను అన్ని వదిలేసిన, నేను బతకాలంటే నా ఇదే, నేను అన్ని చేస్తాను. నాకు మొగోళ్ళతో అఫేర్లు పెట్టుకుంటా, నాకు నచ్చకపోతే మొగోళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా, నేను బ్లాక్మెయిల్ చేస్తా, పడుకుంటా, వాళ్ళని చంపుతా, బెదిరిస్తా, నేను ఏమైనా చేస్తా. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఇదే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా ఇదే. నేను అద్దంలో నా ముఖం చూసుకుంటే నువ్వు కూడా ఇదే. నువ్వేం పెద్ద ఇది కాదు, నువ్వు కూడా ఉన్నాయి, నీకు కూడా అఫేర్లు ఉంటాయి, నువ్వు కూడా మోసం చేసి ఉంటావు. ఆమె ఊహాగానం. ఓహో ఎవరన్నా శేఖర్ భాష అమ్మాయిలు ఉన్నారంటే అందరు శేఖర్ భాష నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. అయ్యో సరే లావణ్య ఏమన్నా నాకు రాస్తాను కావాలా, లావణ్యకి రాస్తాను కావాలా అంటే లావణ్య దేవతనా? లావణ్య చెప్పేవన్నీ నిజాలు. ఆయమ్మ అప్ప ఎట్లా సెక్స్ చేసింది చింటూ చెప్తున్నాడు. అప్ప ఎంతసేపు సెక్స్ చేసింది, మంచం కోలంటే ఏంది రికార్డు విన్నారా? ఇంకోసారి ప్లే చేయండి. ఎంతసేపు సెక్స్ చేసింది, నేను సెక్స్ చేస్తుంటే నువ్వు పైకి పోతున్నావు, నీకు అప్పుడు కొత్తగా ఉంది, లోపలికి పోలే అని అంత డీటెయిల్ గా చెప్తే అది జోక్ అంట. అదంట ఫ్లోటింగ్ అంట. మనకు తెలియదండి, మనం ఎప్పుడు అట్లా ఫ్లోటింగ్ చేయలేదు. లేదు అంతే, లేదు ఇట్లాంటి వాళ్ళకి ఉచ్చభావాలు నీచాలు ఏం పనిలే. ఆవిడకి అవసరం ఉందనుకోండి, ఆమెకి ఏం లేదు, తండ్రి కాదు, తమ్ముడు కాదు, అన్న కాదు, ఆవిడకి పని చేయాలి తప్ప అందరితో ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఉంది ఆవిడకి. ఏం లేదు, ఇంకా నయ్యం కుక్కలతో కూడా చేస్తుంది, అది చూసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తోడు లేరు అనుకోండి, లోన్లీగా ఉండే వాళ్ళే కుక్కల్ని ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే మరి అందుకే అదే చూసుకోండి. ఎందుకంటే ఈమె కుక్కల్ని కూడా వదిలే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనుషులు దొరకలేదు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ కి కుక్కల్ని కొడుతుంది, కుక్కల్ని తిడుతుంది, కుక్కలతో పడుకునే క్యారెక్టర్ ఆమెది. ఓకే, ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష ఇష్యూ మాట్లాడదాము. శేఖర్ భాషకి సంబంధించిన ఇష్యూ, శేఖర్ భాష వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ వైపు శేఖర్ భాష మాట్లాడిన తర్వాత అంతకు ముందు వరకు ఏ మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి, కొన్ని ఛానల్స్ తప్ప. అందరూ లావణ్యానే కరెక్ట్, రాజ్ తరుణ్ ఇలా మోసం చేశాడు అంటే నార్మల్గా ఒక ఆడపిల్ల బయటకు వస్తే అందరూ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు, నేనవ్వచ్చు మీ ఎవరైనా కానీ. బట్ కొన్ని రోజులు అలా సపోర్ట్ చేసింది. దాని తర్వాత శేఖర్ భాష ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, దాంతోపాటు నెక్స్ట్ చింటూ ఆడియోలు అవ్వచ్చు, లేకపోతే XYZ ఇవన్నీ వచ్చిన తర్వాత లావణ్య అంటే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. బట్ శేఖర్ భాషను కూడా ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. 9 నెలల గర్భవతిని ఆ బిడ్డ శేఖర్ భాష అది కాదు, అసలు శేఖర్ భాష మగాడు కాదని చెప్పి ఇలాగా చాలా మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఏదన్నా తను అనుకున్నది సాధించుకోవడం ఎంతవరకైనా వెళ్తారు? అదే నేను అనే పాయింట్. ఆమెకు కావాల్సింది జరగాలంటే ఆడ తండ్రిలే, కుక్కలే, పందిలే, నాన్నలే, తమ్ముళ్ళే. ఆమె జరగడానికి వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా, వాళ్ళు లొంగితే వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా? లేదు. మీరు నమ్ముతారో లేదో, ఆవిడ శేఖర్ భాషను కూడా పాపం అందరి మాటల్లో మీరు పట్టించుకోవట్లేదు, కానీ ఆవిడ శేఖర్ భాష ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఓపెన్ ఆఫర్. శేఖర్ భాష
ఆ ఇండైరెక్ట్ మాటలన్నమాట. శేఖర్ భాష నన్ను లవ్ చేస్తున్నాడు, శేఖర్ భాష పడుకుంటే నా గురించి ఆలోచిస్తున్నాడు. అది కాదు శేఖర్ భాష కాదు, ఈవిడ శేఖర్ భాష గురించి ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎట్లా దొరకట్లేదు, బెదిరించినా దొరకలేదు, చెప్తో కొట్టినా దొరకలేదు, బయట కొట్టినా దొరకలేదు, ఇంకా వచ్చి మీడియాలో కూర్చుంటున్నాడు. అంటే లాస్ట్ ఆఫర్, రారా బాబు నా 2 రోజులు ఎంజాయ్ చేయి, నువ్వు సుఖం ఇస్తా, ఇట్లా అట్లా సుఖం ఇయ్యని ప్రపంచంలో అందరు మొగోళ్ళు అందుకే లొంగినారు. తర్వాత నీది కూడా రికార్డ్ చేసుకుని తర్వాత పెడితే నువ్వు కూడా కుక్కలాగోడు. నేను ఆ వీడియో చూసాను, కలుద్దాం అని చెప్పి అంది శేఖర్ భాష. ఏంటి కలుద్దాం? రా భాష, నీకు ఏమైనా పర్సనల్ రా, మా ఇంటికి రా, కలుద్దాం, కలిసి చూడు, నన్ను కలిసి చూడు, కలిసి చూస్తే నువ్వు మర్చిపోలేవు నీ వైఫ్ కాదు కదా, నన్ను కూడా మర్చిపోలేవు. నువ్వు నీ వైఫ్ ని వదిలి నా ఇంట పడతావు, నీ వైఫ్ ని వదిలి నా ఇంట పడతావు. ఓకే, ఈ మాటలు జనాలకి ఎందుకు అర్థమైతలేవు అంటే మేము ఇప్పుడు దాకా సమాజంలో మాకు ఇంట్లో చెల్లి అమ్మ వీళ్ళందరూ ఇంతవరకు ఎలా ఉంటారని చూసామండి. బట్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ని మేము అసలు మేము ఊహించుకోవట్లేదు. ఏ సినిమాలో అలా మేము ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది బలితే అరే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అది ఎంతవరకు ఏంటి అనేది మాకు తెలియదు కానీ బట్ బయటకు వచ్చిన ఆడియోలను బట్టి ఏదైతే ఒక ఊహా చిత్రం ఏదైతే అనుకుంటే అరే ఏంటి అనేది కూడా మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా శేఖర్ భాషను టార్గెట్ చేయటం అవన్నీ కూడా చూసుకున్నట్టయితే శేఖర్ భాష చాలా దెబ్బలు తిన్నాడు, పరువు పోగొట్టుకున్నాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, ఇవన్నీ కూడా చేశాడు. బట్ ఎంతో కొంత మంచి చేయాలనో లేకపోతే ఏదో ఒకటి అందరూ అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూస్తారా మీరు ఆయన చేసిన? రియల్ గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఎవరైనా సరే పాపాలు చేసినాడంటే దేవుడు వాళ్ళ పాపాలను ఖండించడానికి ఎవరినో ఒకరిని ఏర్కుంటాడు. లావణ్య ఆటల్ని కట్టియడానికి కంకణం కట్టుకుంది శేఖర్ భాష త్రూ దేవుడు ఎంచుకున్నాడు అన్నది నా థాట్. ఎందుకు అంటే రాస్తానికి చేత కాదు, అట్లాంటి క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేసుకోవడం రాస్తానికి చేత కాదు. బట్ ఒక మనిషి లైఫ్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మాట్లాడే పద్ధతి బట్టి నేను చేసే పని బట్టి నువ్వేంటమ్మా అని తెలుసుకోవడము ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. జనాలు ఏమంతా పిచ్చోళ్ళు కాదు. కాకపోతే ఈ రోజు వాళ్ళ దగ్గరికి ఒక ప్లాట్ఫారం లేదు, ఎక్కడికి వచ్చి మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా. మీరు ఒక ఎగ్జిట్ పోల్ చేయండి, లావణ్య లాంటి క్యారెక్టర్ మీ ఇంట్లో మీ అమ్మున్నా అక్కున్నా చెల్లున్నా మీరు ఒక లేడీ ఉంటే పెళ్లి చేసుకుంటారా? ఒక్కరు ఆన్సర్ ఇమ్మని చెప్పి నేను ఇట్లాంటి క్యారెక్టర్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పండి, ఎవరు ముందుకు రారు. అంటే అంత నీచమైన క్యారెక్టర్ లావణ్య. ఇప్పుడు శేఖర్ భాష అనేది లిటరలీ చెప్పాలంటే అండి, ఆయన చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. ఆమె ఏమేమో అలిగేషన్ వేసింది. ఇప్పుడు రియల్ గా ఆయన రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏమి అంటే ఆయనకు ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. ఒక ఆడపిల్ల ఆ పిల్లకి నచ్చింది, ఒక అబ్బాయి చేయకోకుండా ఒక అమ్మాయి వచ్చి ఒక తప్పుడు కేసు వల్ల ఎట్లా లైఫ్ స్పాయిల్ అవుతుంది. చాలా మంది ఉన్నారండి, నాట్ ఓన్లీ లవర్స్ తో కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాంతో కీలు బొమ్మల ఆడి మొగోళ్ళు బయటకు వస్తే పరువు పోతుందని చెప్పుకోవట్లేదండి, చెప్పుకోవట్లేదు. నేను చూసాను. ఎందుకు భయపడతారు మీరు? పరువు అనేది ఏం లేదు సార్, మీరు సఫర్ అవ్వకండి, జీవితం పోగొట్టుకుంటున్నారు. ఒక సైకో పెళ్ళాన్నితో సపోర్ట్ చేసి ఇట్లా మెంటల్ వాళ్ళతో పెళ్లి చేసి, నాట్ ఓన్లీ లేడీస్, అమ్మాయిలు కూడా జెండర్ ఇది లేదు. ఇప్పుడు ఓన్లీ ఆడపిల్లలే ఇలాగా భర్తలే కాదు, అబ్బాయిల్లో కూడా ఇలా ఉన్నారు, అమ్మాయిల్లో కూడా ఇలా ఉన్నారు. నేను అనే పాయింట్ ఏమంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వేలు తెలియదేమో. అంటే ఒక సైకో పెళ్ళాము సైకో మొగుడు ఉందంటే అక్కడి నుంచి రావడానికి వాళ్ళు బయటకు పంపిరు, వాళ్ళు బయటకు బడికి బతకనివ్వరు వాళ్ళని. కానీ వాళ్ళు సుఖంగా చూసుకోరు, వాళ్ళు మర్యాద ఇయ్యరు, రెస్పెక్ట్ ఇయ్యరు, వాళ్ళని వదిలి వెళ్ళిపోతానంటే పంపించారు. వీళ్ళకి ఆ ధైర్యం లేక, ఆ తెలివితేటలు లేక అట్లాంటి వాళ్ళని మీరు చెప్పారు కదా, లావణ్య లాంటి క్యారెక్టర్ ని ప్రపంచంలో ఈమెంటి కరాటి కళ్యాణ్ గారు ఏంటి, ఆవిడ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి చాలా మందికి బ్రెయిన్ ఉండదు. ఎందుకు చెప్పాలంటే అటువంటి క్యారెక్టర్లు ఉన్నారు, బట్ ఇంత బరి తగ్గించలేదు. నేను చాలా మందిని చూసాను. నాకు తెలిసిన వాళ్ళే మా నేబర్లు ఉండే, నేను చూసా వాళ్ళకి. వాళ్ళు ఏమంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పాను కదా, సింగిల్ గా ఉండరు, వాళ్ళు చుట్టూ ఉండాలా, ప్లస్ ఎవరితో మాట్లాడకూడదు, కొట్లాట్లు పెట్టేస్తారు, వీళ్ళందరితో మాట్లాడాలా, మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు ఒక 5 మంది ఉన్నారనుకోండి, నేను నలుగురితో మాట్లాడతా, బట్ నాతోనే మాట్లాడాలా, నాతోనే తిరగాల. మళ్ళా మీరు కలిసి మాట్లాడుకుంటే 2 గొడవలు పెట్టేస్తా.